దేవరకొండ పర్సన్ కొండమల్లపల్లి పర్సన్ చాలా హెల్పింగ్ వీడియోస్ చేస్తుంటాడు. పర్సన్ అసలు తెలియదా అన్నది నాకు చెప్పాలంటే నేను ఎవరు కూడా చెప్పాలని కూడా నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. వాళ్ళ దాంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎక్కువ పని చేయకుండా చేసేసారు మనోలే అని చెప్పి తర్వాత తెలిసింది. చాలా పర్సన్ బాగా మోటివేషన్ వీడియోస్ కానీ నెక్స్ట్ హెల్పింగ్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా తీస్తాడు. మన మల్లెపల్లి పర్సన్స్ ఎంతమంది పోరాలు ఉన్నా కూడా ఆ పర్సన్ వీడియోస్ చూసి మీరు చాలా చాలా మారిపోతారు. చూడండి, ఆ పర్సన్ ఈరోజు కలుద్దాం రండి. నేను మీ లింగస్వామి. సో మన దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లి పర్సన్ సిద్ధు అనే వ్యక్తి చాలా హెల్పింగ్ వీడియోస్ చేస్తుంటాడు. ఆ పర్సన్ని చాలా రోజుల నుండి కలుద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు కలవడం జరిగింది. ఆ పర్సన్ని ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఎందుకు ఇంతమందికి హెల్ప్ చేస్తుండు అన్నది మనం తెలుసుకుందాం. చాలా రోజుల నుండి ఫోన్ చేస్తున్నాం వాస్తవానికి అయితే. ఈరోజు కలుస్తున్నాడు ఈ పార్క్లో. సో పిలుద్దాం. వెల్కమ్. హాయ్ బౌరా, బాగున్నా. చాలా రోజుల నుండి కలుద్దాం అనుకుంటున్నాం, కలుస్తలేరు చెప్తున్నారు. కానీ ఇక నాకే అక్కడిక్కడ తిరగడం వల్ల, ఇంకోటి నేను డ్రైవింగ్ చేస్తుంటా కదా, డ్రైవింగ్ చేయడం వల్ల కలవలేకపోయినా. వీడియోస్ ఎట్లా చేస్తుంటారు, డ్రైవింగ్ ఎట్లా చేస్తుంటారు? ఏముంది ఇప్పుడు డ్రైవింగ్ ఎట్లా, నేను లోకల్ ట్యాక్సీ నడిపిస్తా. నా సొంతంగా ఉంది కారు, నా సొంతంగా ట్యాక్సీ నడిపిస్తుంటా. ఇక చేయాలనుకున్నప్పుడు చేస్తుంటా. హెల్పింగ్ వీడియోస్ చాలా అంటే అసలు ఇట్లా చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు చేయాలని ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు రోడ్ల మీద చాలా వరకు కనిపిస్తురు. రోడ్ల మీద కనిపిస్తుంటే వాళ్ళకి ఎంతో మందికి నాకు వచ్చే దాంట్లో, సరే నేను రోజుకు నాకు 1500 రావచ్చు, 2000 రావచ్చు, దాంట్లో వీళ్ళకు ఇస్తుంటాను అన్నట్టు. 1000, 2000, 500 లేకుంటే 100 నాకు దోషినంత ఇక టిఫిన్ చేసేదానికైనా ఎంతో అంత ఇస్తుంటుంది, నా జేబులో ఉన్నంత ఇస్తుంటుంది. కానీ తర్వాత ఏమైందంటే, అరే మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే, అబ్బాయి చెప్పిండు, మామ నువ్వు ఎట్లా అన్ని చేస్తున్నావు కదా, ఇక చేసేటోనివి ఇక ఒక యూట్యూబ్ కానీ ఏదైనా ఆన్ చేసి ఉంటే చేయొచ్చు కదా అని చెప్పి అని అన్నారు. యూట్యూబ్ లో ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు కదా, కొన్ని వీడియోలు పెట్టుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అయితే నేను ఇంత ముందుకు మీ ఛానల్ చూస్తుంటే వేరేది, అలా చాలా హెల్పింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరి పర్సన్ నేను కలవాలి అనుకున్నా, మళ్ళా ఛానల్ అసలు అవుపడలే. మళ్ళా రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ చూసిన, మళ్ళీ ఛానల్ ఓపెన్ అయింది. అందులో చాలా ఉన్నాయి, చాలా వ్యూస్ పోయినాయి. అసలు ఈ మల్లెపల్లి పర్సన్ అసలు ఇంత తెలుసా, అసలు మన దేవరకొండ మల్లెపల్లి చుట్టుపక్కల తెలుసా ఈ పర్సన్, అసలు తెలియదా అన్నది నాకు ఒక డౌట్ ఉండే. తెలిసిన వ్యక్తిని మనం అందరికి చూపెట్టడం నా ప్రొఫెషన్. సో ఇక ఇది ఎంచుకున్నా నేను బేసిక్ గా. అయితే ఇక దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అదేమైందంటే, నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఎవరికి కూడా తెలియదు. మా దేవరకొండ నేను ఇట్లా మన హైదరాబాద్ అబ్బాయి అనేది తెలుసు, కానీ దేవరకొండ మాది మల్లెపల్లి అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలని కూడా నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. కాకుంటే ఇంకా నాకు ఎందుకు హెల్ప్ చేయాలని మాత్రం బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మధ్యలో ఎందుకు హ్యాక్ చేసిందంటే, మనకు తెలిసిన అబ్బాయి ఎప్పుడైనా సరే నాకు తెలిసి మన చుట్టాల దాంట్లో ఉంటారు చూడు, చుట్టాల దాంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎక్కువ శాతం నమ్మొద్దు. ఏదైనా కానీ నమ్మి చెప్పొద్దు వాళ్ళకి. నమ్మి చెప్పినామంటే పక్క మనకి ఏదో ఒక రోజు పక్క బొక్క పెడతారు. అయితే నేననేది ఏంటంటే, నాకు చెప్పిర్రు ఇట్లా చేయమని చెప్పింది వాళ్ళే, తర్వాత వాళ్ళే అది పని చేయకుండా చేసేసారు, యూట్యూబ్ పని చేయకుండా చేసేసారు. చాలా ఎంత లేదన్నా నాకు ఒక 50K దాకా పోయినాయి. 50K ఫాలోవర్స్ ఉండి అంతవరకు బాగానే వచ్చింది, రీచ్ అవుతున్నా అని చెప్పి చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేసిరు, అంత బాగుంది. కానీ ఎక్కడ కూడా మాది ఇట్లా మల్లెపల్లి, ఇట్లా మాది దేవరకొండ అని మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను చెప్పలేదు. ఈ లోకల్ అబ్బాయి లాగానే ఉంటుంటిని. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా వాళ్ళేగా చూడలేక హ్యాక్ చేసి పడేసిరు. ఇక తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరో కాదు మనోలే అని చెప్పి తర్వాత తెలిసింది. ఇక చాలా బాధ అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని రోజులు, ఒక నెల రోజులు దాకా చాలా బాధపడ్డా. మళ్ళీ నెక్స్ట్ చిన్న ఇంకోటి ఏంటంటే, కళ్ళకెళ్ళి కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు, కానీ నేను చేసుకోలేదు. ఎక్కడ పోతుందిలే మన ఛానల్ మనది అన్నట్టుగా నేను చేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఏం పెట్టలేదు. ఇక అసలు ఫస్ట్ ఛానల్ ఎప్పుడు ఏ సంవత్సరం స్టార్ట్ చేసిరు? అసలు ఫస్ట్ వీడియో ఎట్లా ఏంది?
నాది 2024లో ఛానల్ ఆన్ చేసిన, ఇంకా ఓకే అయిపోయింది బాగా. ఫస్ట్ దానికే నాకు తెలిసి ఒక 2000 వ్యూస్ ఏమి వచ్చినాయి. అసలు నాకు ఇట్లా వ్యూస్ వస్తాయి, ఇదంతా ఎంత పబ్లిక్ సిటీ అవుతుంది కూడా నాకు నిజం చెప్పాలంటే తెలియదు. ఆల్ వీళ్ళు చెప్తుంటేనే నేను చూస్తుంటా, అంతే రీల్స్ అవి చూస్తుంటా, కానీ నాకు ఇంతవరకు రీచ్ అవుతాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 2000 వ్యూస్ రాగా నేను షాక్ అయినా, ఇదేంది నిజమా అబద్ధమా అని అనుకున్నా. అవి ఒక 50 ఏమో లైక్లు వచ్చినాయి. అరే ఇదేదో బాగుంది కదా అనుకుని అది సంతోషం కోసం చేసిన, కానీ ఎప్పుడైనా ఏదో డబ్బులు వస్తాయని కూడా నాకు ఇంతవరకు తెలియదు. తర్వాత తెలిసింది ఇంకా వీడియోలు ఎట్లా చేస్తుంటే డబ్బులు వస్తాయి ఇట్లా అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఓకేలే అని అనుకున్నా. అసలు ఫస్ట్ నీ ప్రొఫెషన్ ఏంది అసలు? ఏముంది ఇక ఇక్కడికి వచ్చిన డ్రైవింగ్ చేసిన, ప్రొఫెషన్ అనేది ఏం లేదు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చినా నాకు సొంతంగా కారు ఉంది, కారు తీసుకున్నా నడిపిస్తానే ఉన్నా. ఇట్లనే ఏమన్నా నాకు కొంచెం బాధాకరంగా ఏమన్నా కనిపిస్తే వాళ్ళకి హెల్ప్ చేయడమే నా ప్రొఫెషన్. ఇక హెల్ప్ చేయాలి. నాకు ఇక ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీడియోలు చూస్తుంటాం కదా, అరే అందరు పాపం వాళ్ళు వీళ్ళు చేయడం ఏంది, మన చేతులలో మనం కూడా చేయొచ్చు కదా అనే ఉంటే కానీ నేను ఎప్పుడు వీడియోలు తీసుకోవాలి ఇట్లా పబ్లిక్ కావాలని మాత్రం ఎప్పుడు అనుకోలే. నేను అసలు నువ్వు ఎంతవరకు చదువుకురు? నేను నిజం చదువుకున్నది అయితే నేను 10th. నేను అందరు అనుకుంటారు డిగ్రీ అది చేసి అనుకుంటారు, కానీ నేనేం చదవలేదు. నేను 10th చదివినా నాకు పెద్ద అచ్చిపాటు కూడా రాలే. స్టడీ అంటే నాకు అచ్చిపాటు రాదు, చదువుకోవాలని కూడా లేదు. కొంచెం మన ఇంట్లో కొంచెం కూడా ఇబ్బందులు ఉండే, ఆ ఇబ్బందుల వల్ల కూడా అక్కల పెళ్లిళ్ళు చేసేది ఉంది అన్నట్టు. అక్కల పెళ్లి జర అప్పులు అయినాయి. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు, పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. మేము మా అమ్మ నాన్నకి ఒక 6గురము, 2 మగ పిల్లలము, మేమే చిన్న పిల్లలము, చిన్నోళ్ళము. మా అక్కలు మాకన్నా పెద్దోళ్ళు, వాళ్ళు మ్యారేజ్ అయిపోయినాయి, అందరు మ్యారేజ్ అయిపోయినాయి. తర్వాత ఇంకా నాకు ఇది నచ్చి ఇంకా ఫీల్డ్కి వచ్చేసిన. ఇక మోటార్ ఫీల్డ్ అంటే మెయిన్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు, దానివల్ల రావాల్సి వచ్చింది. ఇక ఇండస్ట్రీకి ఏమన్నా సినిమాలలో చేసే ఆలోచనలు, షార్ట్ ఫిలిమ్స్ అలా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఇంకా మన పబ్లిక్ కావాలి కాబట్టి, మన గురించి కొంతమంది తెలియదు కాబట్టి తీసుకోవాలి. నాకైతే ఉంది, పోవాలని ఉంది. నాకు చాలా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం, సినిమా ఫ్యాషన్ అంటే నాకు చాలా ఇష్టము. పోవాలి, చూద్దాం. ఇక ఎక్కడెక్కడ నుండి వీడియోస్ అంటే ఎక్కడెక్కడ నుండి వీడియోస్ తీసినావు? అంటే ఏ ఏరియాలు, అంటే రాష్ట్రాల వైజ్ గా తీసినావా? కొన్ని చూసినా వేరే వేరే నుండి ఉన్నాయి. నేను ఇప్పుడు మహారాష్ట్ర ఒక టెంపుల్ కి వెళ్ళినాము, అది కార్ తీసుకుని పోయినప్పుడు మహారాష్ట్ర టెంపుల్ కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఒక డివైడర్ పైన పడుకొని ఉన్నాడు, పాపం ఘోరంగా పడుకొని ఉన్నాడు. అవి కూడా వీడియో వస్తుంది ఇక్కడ. ఆ అబ్బాయి చాలా ఘోరంగా పడుకొని ఉంటే నాకు ఎట్లా అనిపించింది, ఏంది చిన్న వయసు కదా ఈయనది, ఇట్లా పడుకోవడం ఏంది, అసలు ఏంది ఈయన మెంటల్ కండిషన్ ఏంది, ఆ మెంటల్ కండిషన్ ఏంది, అసలు ఏంది ఇట్లా పడుకోవడం ఏందని నాకు చాలా బాధ అనిపించింది. దగ్గరకు పోయి అబ్బాయిని లేపిన తర్వాత నాకు ఇక అబ్బాయిని లేపితే లేవట్లేదు, నా మనతో సరిగా మాట్లాడట్లేదు. అరే ఏదో ఇంటికా నుండి ఏదో డిస్టర్బ్ అయ్యి వచ్చిండేమని అనుకున్నా. దగ్గరకు పోయి మాట్లాడిన తర్వాత తెలిసింది. ఇక అంటే ఇప్పుడు డ్రైవింగ్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిస్తే వీడియోలు తీస్తారన్నారట, ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని తీస్తుంటారా? నేను నా చేతుల్లో కెమెరా పట్టుకొని చేస్తుంటా. వేరే కొన్ని వీడియోస్ చూసినా ఇట్లా చెయ్యి పట్టుకొని ఇట్లా వీడియో తీస్తున్నట్టు కొన్ని ఉన్నాయి. కొన్ని అట్లా ఉన్నాయి డైరెక్ట్, కొన్ని ఏమో ఫుడ్ అవి ఇవి హెల్ప్ చేస్తాడు. నాకు తెలిసి నేను నా సొంతంగా అయితే ఒక 1 lakh పెట్టుకోవచ్చు ఫుడ్ కి, ఒక 1 lakh దాకా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా అసలు పెట్టుకున్నా, కానీ కొన్ని ఆలీలు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి కూడా పెట్టినా, కానీ ఎవరు ఎంత హెల్ప్ చేయలేదు. ఇక ఉంటాయి కదా, ఇక కొంచెం ఇప్పుడు బయట ఎన్ని అయినా సరే సిగరెట్ కైనా ఖర్చు పెడతారు, ఇంకా దేనికైనా ఖర్చు పెడతారు, కానీ జనాలు ఇసమోటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే పెట్టరు. చాలా వరకు అడిగినా పెట్టలేదు. తర్వాత ఏం కాదు, మన ప్రొఫెషన్ అది మనకు వచ్చే దాంట్లో ఒక 2000 వచ్చే దాంట్లో 1500 500 పోతే మనకు లాస్ అయితే ఏముండదు కదా. ఇప్పుడు మనకు ఒక వారం రోజులు ట్రిప్ ఉంది అనుకో, వారం రోజుల ట్రిప్ మీద నాకు ఒక 15-20 దాకా వస్తాయి. 15-20 అల్లో ఒక 500-1500 పోతే నాకు ఏం పెద్ద లాస్ ఉండదు కదా. అట్లానే ఇంకా ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు కలిసినా, మిమ్మల్ని ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, మన మల్లెపల్లి పర్సన్ ఇంత ఆల్మోస్ట్ చాలా పబ్లిక్ అయిన ఆ ఛానల్ కూడా ఉండుంటే మీది చాలా వైరల్ అవుతుంటే, అప్పుడు వాస్తవానికి మాకు కలవాలన్నా చాలా కష్టం ఉండే. ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేసి అయినా కూడా చూసిన ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అట్లా మళ్ళీ దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా మీకు. అవి చాలా అసలు మిలియన్ పోయినాయి అవి, ఆ వ్యూస్ మిలియన్ పోయినాయి, లైక్ దగ్గర చాలా వచ్చిన దానికి. సినిమా అవకాశాలు, షార్ట్
ఫిలిమ్స్ చేస్తారా అవకాశం వస్తే? చేస్తాం, ఎందుకు చేయం? చేస్తాం. ఇక ఇప్పుడు ఉన్నది ప్రొఫెషన్ అంటే ఇక అదే కదా. ఇప్పుడు అందరికి జర ఒక లెవెల్ తీసుకురావాలన్నా అది చేయాలన్నా ఇప్పుడు అదే ఉంది కదా. చేయగలుగుతాం, వస్తే ఛాయిస్ వస్తే చేయగలుగుతాం. చూద్దాం. అది దేవుడు. మ్యారేజ్ అయిందా మరి మీకు? అయింది, రీసెంట్ గా అయింది. ఎంతమంది, ఏమన్నా పిల్లలు ఏమన్నా? మ్యారేజ్ అయ్యానే చెప్తారా? అంటే అమ్మాయిలు అంటే మీ వీడియోస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఏమన్నా అట్లా వీడియోస్ ఉన్నారు, కానీ పర్సనల్ గా చెప్పొద్దు. అంతే అంటారు. అయితే సినిమా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయనిక రెడీ అన్నమాట. మీరు కూడా ఒకటి అడగొచ్చా? చెప్పండి. మీరు కూడా బాగా ఇంటర్వ్యూలు చేస్తారు, బాగా పాపులర్ అవుతున్నారు. ఏందన్నట్టు లేదు లేదు, నాకేదన్నా అన్యాయం జరిగినప్పుడు వేరే నా కళ్ళ ముందర ఏదన్నా దౌర్జన్యాలు ఇట్లా వేరే ఏదైనా రాజకీయ వ్యక్తులైనా సరే, వేరే వ్యక్తులు ఎవరున్నా సరే, నాకు నచ్చలేదు, అన్యాయం జరుగుతుంది అంటే నేను వీడియోస్ తీయడానికి రెడీగా ఉంటాను. అట్లా అన్యాయం ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అన్యాయం జరగకుండా చూసుకోవాలని మీకు అనిపిస్తుంది, అంతే కదా? అంతే. అయితే కొంతమంది చాలా మంది మన రాజకీయాలలో కూడా బాగా చేసిర్రు. మన ఊర్లలో సర్పంచ్ అవి కూడా కొన్ని మంచిగా చేసిర్రు, బాగా అనిపించింది. కొన్ని వీడియోస్ ఏంటంటే ఊర్లలో రాజకీయం వల్ల వస్తారు, చదువుకున్న వ్యక్తులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు లేని వ్యక్తులు వస్తే అసలు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఏందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. సో అది ఆలోచించుకొని జర చదువుకున్న వ్యక్తులు రావాలి రాజకీయాలలో కలిసి ఆ ఉద్దేశంతో తీసిన. నాకు తెలిసి మినిమం లెవెల్ స్టడీ అనేది ఒక 12 నుంచి పైకి ఉంటే బాగుంటది. 12 ఒక డిగ్రీ కానీ, సెకండ్ ఇయర్ కానీ, డిగ్రీ కానీ ఉంటే బాగుంటది. ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరో 10th చదివో 9th చదివో 8th చదివో వచ్చి వాళ్ళు వచ్చి ఏం చేయగలుగుతారు, ఎవరినేమో గట్టిగా నిలదీసి అడుగుతారు అనేది కూడా బాగుంది. ఎనీవే మీ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మిమ్మల్ని కలవాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాం. సో ఇలా పూర్తయింది. ఎందుకంటే తెలవాలి, మన దేవరకొండలో చాలా మంది వ్యక్తులు, ఆ వ్యక్తులకు అంటే నీలాగా పోరగాళ్ళు చాలా మంది నువ్వు ఒక వాళ్ళకు ఆ రకంగా చాలా వరకు మన దేవరకొండ లాగా చూస్తుంటా వీడియోలు. మన నల్గొండ అని దేవరకొండ అని ఇట్లా పెడుతుంటారు, చూస్తుంటా. గానీ ఇంకా పెద్ద నేను మాది కూడా నల్గొండ దేవరకొండ అని కూడా ఎవరికి ఏం చెప్పను, వదిలేస్తుంటా. నేను అంటే చాలా మంది మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే వాళ్ళు మామూలు వీడియోలు చేస్తుంటారు, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఫేమస్ ఇది అదని చేస్తుంటారు. కానీ హెల్పింగ్ వీడియోలు వస్తే చాలా వరకు చేయరు. అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు కూడా చేయరు చాలా వరకు. ఏంటంటే నాకు నచ్చే మన దేవరకొండ పర్సన్, మన కొండమల్లపల్లి పర్సన్, ఆ పర్సన్ ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంతోనే ఇక తీయడం, మీకు ఫోన్ చేసి కలవడం జరుగుతుంది. అట్లా చాలా థ్యాంక్స్ సిద్ధు భాయ్. మళ్ళీ మీరు కలుస్తారు కలవరు, ఇంకా వేరే రేంజ్ మారుతుందేమో. అట్లేం లేదు, రేంజ్ మారినా మారకున్నా ఎందుకు కలవం, కలుస్తాము. మీరు అయినా మీడియా వాళ్ళు మీకు గెలవకుండా ఉంటాము. ఖచ్చితంగా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి చాలా బాగా తీస్తుంటాడు, పెద్ద పెద్ద రాజకీయ మనుషులను కూడా నిలదీసి అడుగుతుంటాడు. ఎవడ కానీ మోసం జరుగుతున్నా ఏం జరుగుతున్నా ఈయన భరించలేడు, ఆడ పక్క ఈయన నిల్చొని ఉంటాడు. వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఆడ నిలదీసి అడిగే దమ్ము ఈయనకున్నది. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట సింబల్ మాత్రం పార్ట్ అని కొట్టండి. నాకు సరే నిలదీసి ప్రశ్నిస్తాడు, అక్కడ మోసం జరుగుతుందంటే అక్కడ పోయి నిలదీసి అడుగుతుంటాడు. మనం ఇతనికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోకండి, గంట సింబల్ ని కూడా కొట్టండి.